జై శ్రీరామ్. జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే. రామనామం జగన్మోహనకరం. పేరులోనే లోకాన్ని ఆనందింపజేసే గుణం రామశబ్దంలో ఉందండి. అందుకే రాముడు జగదభిరాముడయ్యాడు. పేరులోనే గాక గుణగణాల్లోనూ అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మానవోత్తముడు శ్రీరాముడు. ఈ అవతార పురుషుడి జన్మదినం, వివాహ దినం శ్రీరామనవమి. ఎంత బాగుందో చూడండి. ఏటా వసంత ఋతువు చైత్రమాసంలోని శుక్లపక్షంలో నవమి తిథి నాడు సంక్రమించే ఈ శుభదినం మానవాళికి ఆదర్శపాత్రం, అభ్యుదయ కారకం. శ్రీరాముడు జన్మించిన సమయంలో నక్షత్ర మండలంలో 5 గ్రహాలు ఉన్నత స్థాయిలో ఉంటాయంటారండి. ఇంత మంచి వేళలో లోకోత్తర గుణాలు గల మహాపురుషులే అవతరిస్తారని శాస్త్ర వాక్యం. అందుకే రామ జనన వేళ విశ్వక్షేమకారకం. వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగం 4వ భాగంలో చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడనే ఒక భారతీయ కాలమానం చెబుతోందండి. శ్రీరాముడికి ఇంతటి విశిష్టత రావడానికి ఆయన ఉదాత్తశీలమే కారణం. లోకంలో అత్యధిక గుణ సంపద గల మహానుభావుడెవరు అని వాల్మీకి ప్రశ్నించినప్పుడు నారద మహర్షి రాముణ్ణి ప్రస్తావిస్తాడు. ఆయన గుణగణాల్ని వివరిస్తాడు. ఆకాశంలోని చుక్కల్లా అనంత గుణాలు కలిగిన రాముడి గురించి తెలుసుకొని తాను కావ్యం రాస్తే అలాంటి మహాపురుషుడిపైనే రాయాలని వాల్మీకి నిర్ణయించుకున్నాడు. రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. రామగాథ వాల్మీకితో పాటు లోకాన్ని తరింపజేసింది. ఉన్నత గుణాలు కలవారి చరిత్రలనే కావ్యాలుగా రాయాలని అలంకార శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయండి. తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే త్యాగం చేసి అడవుల బాట పట్టిన సత్యవాక్య పాలకుడు శ్రీరాముడండి. ఏకపత్ని వ్రతాన్ని ఆజీవనాంతం ఆచరించిన సచ్చీలి ఆయన. భాతృవాత్సల్యాన్ని ఆదర్శవంతంగా ప్రేమమూర్తి కొనసాగించిన అన్యోన్య దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరుల్ని, ఆదర్శ దాంపత్యానికి సీతారామచంద్రుల్ని ప్రత్యేక నిదర్శనాలుగా భావిస్తారండి. కష్టసుఖాల్లో భార్యాభర్తలు కలిసి నడవాలన్న నీతి సూత్రానికి వారే ఉదాహరణలు. వనవాసానికి పయనమయ్యే సమయంలో రాముడు అపాయాలకు, ఆపదలకు నెలవైన అడవుల్లో నివసించడం ప్రమాదకరం కాబట్టి అయోధ్యలోనే ఉండిపోమ్మని సీతాదేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. భర్త లేని అయోధ్య అడవి లాంటిదని, ఆయన ఉన్న అడవి అయోధ్య వంటిదని సీతమ్మ తల్లి సమాధానమిస్తుంది. నీడలా ఎప్పుడూ భర్తను అనుసరించే ఉంటానని పలికి అనేక కష్టాల్ని ఎదుర్కొన్న సాధ్వి సీతాదేవి. విడదీయలేని ప్రేమకు ప్రతిరూపాలైన సీతారాములు అందుకే జగదారాధ్యులయ్యారు. ఎన్ని తరాలు గడిచినా సీతారాముల పెళ్లి విశ్వ కళ్యాణంగానే విరాజిల్లుతోందండి. భద్రాద్రి వంటి ప్రముఖ క్షేత్రాల్లోనే కాక ఊరూరా ఇంటింట సీతారామ కళ్యాణాన్ని చూస్తుంటే శ్రీరామనవమికి గల ప్రత్యేకత, పవిత్రత ఎంతటిదో తేట తెల్లమవుతుంది కదా. కళ్యాణం అనేది ఇంటి వేడుక మాత్రమే కాదని, అది కుటుంబ వ్యవస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేసే పవిత్ర యజ్ఞమని రామాయణం చెబుతోందండి. కన్యాదాతకు, కన్యా ప్రతిగ్రహీతకు సకల భోగ భాగ్యాలు అందించేదే వివాహమని విశ్వగురువులైన వశిష్ఠాదులు, జనక, దశరథులు బోధించారండి. ఇందుకు ఉదాహరణగా నిలిచేదే సీతారామ కళ్యాణం. వివాహ ఘట్టంలో సీతారాముల తలంబ్రాల సమయంలో మనోహరంగా ఉంటుందండి. ఎర్ర మందారాల వంటి సీత అరచేతుల నుంచి జాలువారే అక్షతలు పద్మరాగమణులుగా మారాయి. నల్లని వాడైన రామయ్య అరచేతుల మీదుగా జారే తలంబ్రాలు కుంద పుష్పాలుగా రూపుదిద్దుకున్నాయని వర్ణించే శ్లోకాన్ని నేటికీ పెళ్లిళ్లలో గుర్తు చేసుకుంటారు కదా. వివాహ జీవితం అనురాగ రంజితం కావాలన్న ఆశీస్సును అది అందిస్తుంది. మానవోత్తముడైన శ్రీరాముడు ఆదర్శాల్ని తలుచుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి శ్రీరామనవమి ఎంతైనా స్ఫూర్తినిస్తుంది కదా. జై శ్రీరామ్.